శ్రీకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः शुक्लांबरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये श्री गोविंद 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 अथ भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्री श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे वेंकटाचले कल्याणमंडपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांड नायकस्य श्रीभू नीला समेत श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सव कर्मांगम अस्य यजमानस्य अंदरू मी गोत्राన్ని మనసులో స్మరించండి మీ పేరుని మీ ధర్మపత్ని పేరుని మీ పిల్లల పేర్లని మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి अंदरू चपंडी मम सह कुटुंबस्य सबांधवस्य सपरिवारस्य क्षेमस्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं सत्संतान सौभाग्य सिद्ध्यर्थं राजद्वारे राजमुखे सर्व अनुकूल सिद्ध्यर्थं श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र मार्गेण आचार्य मुखेन अहं कारयिष्ये सर्वं श्री श्रीनिवास अर्पणमस्तु। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నిత్య కళ్యాణ చక్రవర్తి సకల కళ్యాణ గుణాకారుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఈ కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజున అద్భుతమైనటువంటి అభిషేకాన్ని జరిపించుకొని సప్తచలాధీశుడై శ్రీయపతి అయి జగద్రక్షకుడైనటువంటి స్వామివారు శ్రీవైఖానస ఆగమోక్తంగా ఉభయనాంచారులతో నిర్వహించబడుతున్నటువంటి ఈ కళ్యాణ ఉత్సవ కైంకర్యాన్ని భక్తులను సేవాకర్తలుగా నియోగిస్తూ జరపబడుతున్న ఈ ఉత్సవంలో ప్రప్రథమంగా అర్చకవరేణ్యులు స్వామివారికి శ్రీవారి భక్త సంకల్పాన్ని మనవి చేశారు. అంటే భక్తుల యొక్క గోత్రనామాలన్నీ కూడా స్వామివారికి అమ్మవార్లకి మనవి చేశారు.
ఆ తదుపరి స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారి ఆరాధన. శ్రీభూమికాంతమరవిందతలాయతాక్షం ప్రాణప్రియా పరమ పంకజ కంభూకంఠం బ్రహ్మేశ వంద్యవరదం అమృతం భజామి. భృగ్వత్రిగస్య మరీచ మధ్యే స్థిత్వాసనే కుసుమయే సముధీరయంతం శ్రీశాస్త్రధారమఖిరం విఘనో మునీంద్రం భూజో నమామి భువనైకగురుం ప్రసన్నం. శ్రీమతే వికనసే నమః. భృగుమరీచ అత్రికశ్యపేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్వరితవక్త్రాత్యా పారిషత్యాః పరశ్శతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే విఖరసే నమః. సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తడే కృతం సూత్రం వైఘాన సంబంధే భగవత్కర్మసూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవత కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానుమన్యతాం ప్రాణాయామ్యా. దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిత పరిధి పరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాక్యంకర్మకరిత్యన్నాదు నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంజకర్మణి త్రంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసురప్తశురమానశేషు సరత్తరిత్య పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిపాదకిష్యే కృణోమి దత్తాగం సుతరకం సుధర్మా జినమా పశ్చిమా శివతమా శాంతా శాంతనమా శుభా శుభతమా పూతా పుతనమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏ దేశం వృణయే సహస్రం యజ్ఞయా పాశాపితరా పుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్ విశ్వే దేవా అమంజంత మరుతస్వస్య. అస్మిన్ కుంభే పూర్ణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధనమావాహయామి యాతస్పతిమావాహయామి. వరుణాయ నమః. ఆసనం సమర్పయామి. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః. ప్రచేతసే నమః. రక్తాంబరధరాయ నమః. యాతస్పతయే నమః. వరుణాయ నమః. పుష్పాన్ని సమర్పయామి. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సింగచక్రసమన్వితం జగాపతిం శృంగకేతం సుపుష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖవర్చయేత్. ఆగ్నేయోయస్మాద్జామహే త్వా విశ్వేశదా త్వం హితో న శంభో వైరాజందేశో దన్నధత్తాం ప్రేష్యామ దేశో విపధానామనాదర్యామే సస్తాందనిదాన్ దధాత్. పద్మాకారమండలే వంబోః విశ్వక్సేనమావాహయామి. శాంతమావాహయామి. హరమావాహయామి. అమితమావాహయామి. నిత్యానువాయనమావాహయామి. తద్దక్షిణే సూత్రవతీమావాహయామి. వామే జగామావాహయామి. సూత్రవతీ జగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. ఆసనం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. శాంతాయ నమః. హరాయ నమః. అమితాయ నమః. నిత్యానువాయనే నమః. సూత్రవత్యై నమః. జయాజై నమః. సూత్రవతీ జగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పాన్ని సమర్పయామి. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ నాణ్యముపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రశమాప్తిదా కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం. ఓం భవద్భిః అనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రజదాం ప్రజదాం ప్రజాపతిః. శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు ఈతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు ఈతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు ఈతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నదధే పదం సమూఢమస్య వాగం సురే. त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः. ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति गतो व्रतानि पस्पशे. इन्द्रस्य युध्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः. दिवे वचक्षुरादरं तद्विप्रासो विपण्यमोजाग्रवागं सस्समिन्धते.
विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य द्रविणोदासनरस्य प्रियं सते द्रविणोदा वीरपदेमिषन्नो द्रविणोधारा सते दीर्घमायुः सविता पश्चादात् सविता पुरस्तात् सवितोत्तरात्तात् सविता धरात्तात् सवितानुस्वपति सर्वदा आदिं सवितानो रासदां दीर्घमायुः भद्रं कर्णे विस्तृणयाम देवा भद्रं पश्येमाक्षपर्यदित्राः स्त्रीरङ्गये स्तुष्टवागं सस्तनोभिर्विषेम देवहितं यदायुः शतमिन्न शरदो अन्त्यदेवायत्राणश्चक्राजरसं तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्याह्नीरशदायुक्तन्तोः अतिदर्द्योरतिरन्तरिक्षमतिर्माता सपिता सपुत्रः विश्वे देवा अतिथिः पञ्चजना अतिदर्जातमतिदर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तत्पत्कुर्वेदोपव्युषं यदा वै सूर्यमुदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कुर्वेद यत्कार्ये स्यात् पुण्याः एव कुरुते ओं भूः भूर्भुवस्वरमस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यं च कर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवः स्वस्ति न पूषा विश्वमेधाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधात् पूर्वोक्तकर्मणि पूर्वोक्तनिमानाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्ति कर्मणि स्वस्ति कर्मणि स्वस्ति वृद्ध्यास्म हव्यैर्नमसोपसत्या मित्रं देवं मित्रधेयिन्नो अस्तु अनुराधान हविषा वृद्धयन्तः सितं जीवेम सरतः सवीराः पूर्वोक्तकर्मणि पूर्वोक्तनिमानाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्तो कर्मर्ध्यतां 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 वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातन महेरणाय चक्षसे यो पश्यवदमोरसस्तस्य भार्यते हनः उशतीर्व मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जन्मथा आपो जनयथा जनः ओं पवमानस्वर्जनः पवित्रेण विचर्षणिः यपोदा सपरातुमा पुनन्तमा देवजनाः पुनन्तमनवोधिया पुनन्त विश्व आयवः जातवेदः पवित्रपदे पवित्रेण पुराहिमा शुक्रेण देवदेद्यते अग्ने कृत्वा कृतोगं वृणे यत्ते पवित्रमर्चिषि अग्ने वितरमन्तर ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनते देव्यागात् यस्मै भक्ष्मीस्तनमो वीतपृष्ठाः तया मदन्तः सदमार्त्येषु वयग्स्यामपतयोरयीनां वैश्वानरोरश्मिभिर्मापुनात् द्वादप्राणेने शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः अर्धावरी जिग्निये मापुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपनत येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मण इदं ब्रह्म पुनीमहे यः पावमानी दध्येति ऋषिभिः सम्भृतगं रसं सर्वगं सपूतमस्यादि सुदिदं मातरिश्वन पावमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पावमानी स्वस्त्ययनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्यमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीते सहमापुनात् सोमस्वस्त्यावरुणः समीक्ष्या यमो राजा प्रवृणाभिपुनातुमा जातवेदां मूर्जयन्त्यापुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातभेषणं शन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः प्राज्ञान् दिशि देवार्त्विजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीत्यान् दिशि गृहाः पशवो मार्जयन्तां मुदेत्यान् दिश्याप वोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायान् दिशि ऋग्नः संवत्सरो यज्ञपदर्मार्जयन्तां मदोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महदो महीयान् आत्मा गुहायां निहितोऽस्य दन्तोः तमकृतं पश्यति वेतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्तदिक्माः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्ता अतः समुद्रा यरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वामोषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवी कवीनां प्रजर्विप्राणां महिषो मृगाणां स्येनो गृध्रा नागस्वति धर्मणा नागं सोमः पवित्रमत्ये तिरे भन्ने वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि
విశ్వక్సేనాయ నమః యథాసుఖం యథాస్థానం ప్రవేశగామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఓం నమో వెంకటేశాయ. యస్మాద్విష్ణురిదం సత్యశక్త్యా మహాత్మనః తస్మాత్ తత్ప్రోచ్యతే విష్ణుః విశేర్ధాతో ప్రకాశనాత్. తన శక్తి చేత సకల జగత్తునంతా కూడా వ్యాపించి సర్వాభీష్టాలను కూడా అనుగ్రహిస్తూ ఉండేటువంటి శ్రీమన్నారాయణుడే విష్ణువుట. విష్ణుర్దేవానాం ప్రథమః విష్ణు పరమః అంటూ వేదం శ్రీమన్నారాయణుణ్ణి విష్ణు స్వరూపంగా కీర్తిస్తుంది. అటువంటి శ్రీమన్నారాయణుడైనటువంటి స్వామివారు ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా తన భక్తుల మొరలను ఆలకించడానికి ఈ గిరులపై సప్తచలాధీశుడై ప్రతి నిత్యము ఉభయనాంచారులతో శ్రీవైఖానస ఆగమోక్తంగా స్వామివారికి నిర్వహిస్తున్నటువంటి ఈ ఉత్సవాన్ని ఎంతో ప్రీతితో స్వీకరిస్తుంటారు. ఎన్నో అంగాలతో జరిగేటువంటి ఉపచారాలతో జరిగేటువంటి ఈ ఉత్సవం నయనానందకరం. భవ్యమై దివ్యమై రమణీయమై అలరారేటువంటి స్వామివారి కళ్యాణంలో విశ్వక్సేనుల వారి ఆరాధన, ఆ తదుపరి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని జరిపించి అదిగో సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. పంచమృత్తికా పాలికలలోకి ఓషధీ బీజాలను నవధాన్యాలను అక్కడ నిక్షిప్తం చేసి ఆ సమస్త నదీ జలాలను గంగాజలంతో సహా సమస్త నదీ జలాలను ప్రోక్షణ చేసి మంత్రపూర్వకంగా ఆ బీజాలు ఏ విధంగా శాఖోపశాఖలుగా విస్తరించి వృక్షాలుగా మారతాయో అదేవిధంగా ఈ భక్తుల యొక్క వంశాలు, భాగవతోత్తముల యొక్క వంశాలు కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఏ విధంగా సకల మంగళకరమై శోభిల్లుతున్నటువంటి ఆ సద్యోంకురార్పణ కార్యక్రమంలో మనం దర్శిస్తున్నటువంటి దృశ్యం ఏదైతే ఉందో ఆ విధంగా భక్తుల జీవితాలు కూడా మంగళకరంగా ఉండాలని ఆ భూదేవి అమ్మవారిని ప్రార్థన చేశారు. అదుగో తదుపరి ప్రతిసరబంధన కార్యక్రమాన్ని అక్కడ వేదోక్తంగా నిర్వర్తించడానికి కైంకర్య పరులు సన్నద్ధమవుతున్నారు. ఓం భూర్భువస్వరామస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకించక్రమణి ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజోహిడానర్విధా విరాజన్నే తమ్మయదోషాయస్యాననాగ్న విపిడాని వదంతే. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్ర అధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. తత్పురుషాయ విద్మహే సహస్రఫలాయ ధీమహి తన్నః శేష ప్రచోదయాత్. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగత్ స్వస్తి దేవ్యదేతర నర్వణాః స్వస్తి పూషా అసూరోధరాధన స్వస్తి ద్యావా పృథివీషు చేతునా స్వస్తయే వాయుమప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పదేః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవావంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రపాత్తం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధే స్వస్తి మంధామనూజరేమ సూర్యాదింద్రమథాభివ పునరుదశదాజ్ఞారాజానదా సంగామేమహి స్వస్తిజానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం దాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహత్యశోనావామివారోహేమ అంభోముచా మాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనాసా జతార్క్ష్యం ప్రజాతవానిశరణం ప్రపద్యే స్వస్తిశం బాధేష్వభాయన్నో అస్తే శుభాగం శుభాం. సుప్రసన్నం పరమాత్మానం నారాయణ ధ్యాత్వా అభివంద్య శృత్యనుకూలేన మార్గేణ చతుర్వేదోద్భవైః మంత్రైః తం అర్చయంతః శృతిభిః అభిహితం శాశ్వతం అతీంద్రియం పరాత్పరం దేవైః అనభిలక్ష్యం తద్విష్ణో పరమం పదం గచ్చేయురితి.
ప్రమాణం రీత్యా 4 వేద మంత్రాలతో కూడి శాశ్వతమై అతీంద్రియమై దేవతలచే కూడా పొందలేనటువంటి మోక్షాన్ని సాధించడానికిట మానవ జీవన క్రమ పద్ధతికి అభివృద్ధికి సమస్తమైనటువంటి ఉన్నతికి కూడా మహర్షులు దోహదపడుతూ ఎవరైతే భగవంతుణ్ణి వారి యొక్క హృదయ కమలంలో గనక ప్రతిష్ఠించుకొని సుప్రసన్నమూర్తి అయినటువంటి పరమాత్మని దృశ్యోపచారాలు, రాజోపచారాలు, స్పృశ్యోపచారాలు, భోజ్యోపచారాలు, శ్రావ్యోపచార్యాలు ఇలా సకలమైన ఉపచారాలను గనక మన హృదయాలలో ఉండేటువంటి పరమాత్మని దర్శించగలిగి భగవంతుడు ఎక్కడో లేడు, మన హృదయాలలో హృదయస్థితుడై ఉన్నాడు. మహర్షుల యొక్క హృదయాలలో వారి యొక్క మానస వీధులలో సంచరించేటువంటి రాజహంసలాగా పరమాత్ముడు నడయాడుతుంటే అటువంటి స్వామిని మనం సమస్తమైన ఉపచారాలు మన హృదయాలలోనే సమర్పణ చేయడం ద్వారా అత్యంత క్లిష్టమైన దుర్లభమైన మోక్షాన్ని సైతం కూడా భక్తి ద్వారా మనం పొందవచ్చయ్యా అంటూ ఎంతోమంది భాగవతోత్తములు భక్తులు తార్కాణంగా నిలబడ్డారు. ఆ విధమైనటువంటి దారిలో మనల్ని నడిపించడానికి స్వామివారు ప్రతినిత్యము ఈ కళ్యాణోత్సవంలో కొంతమంది భక్తుల్ని ప్రత్యక్షంగా తన ఎదుట కూర్చోబెట్టుకొని మిగిలిన భక్తులందరూ వారి గృహాల నుండే తనను దర్శించేటువంటి తనకు జరిగేటువంటి ఉపచారాలు తన కళ్యాణాన్ని వీక్షించేటువంటి భాగ్యాన్ని స్వామివారు ఈ కలియుగంలో ఎంత సౌలభ్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. కానీ ఆ స్వామి యొక్క కళ్యాణాన్ని చూడాలన్నటువంటి తపన, ఆర్తి, భక్తి ఎంతమంది దగ్గర నిలబడుతుంది? అలా నిలబడినటువంటి భక్తిని మాత్రమే స్వీకరించేటువంటి పరమాత్మకి కైంకర్య పరులు రక్షాసూత్రాన్ని ధరింపజేయడానికి పూర్వం ఉపచారాలను సమర్పణ చేస్తున్నారు. ఆర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, పుష్పము, గంధము సమస్తమైన ఉపచారాలు పెళ్లి కుమారుడిగా స్వామివారిని వేంచేపు చేశారు. కాబట్టి అక్కడ ఆ ఉపచారాలను సమర్పించిన తరువాత అదిగో అక్కడ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు. ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష, భూమిదేవి పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై నేడ నుండిన భూమి రక్ష, ఆమని జలదిజాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష. భూమిలో, ఆకాశంలో, నీళ్లల్లో, అగ్నిలో సమస్తమైనటువంటి రక్షకుడిగా మనకు నిలబడినటువంటి స్వామివారు ఈ రోజున ఈ కార్తీక పౌర్ణమి శుక్రవారం నాడు అభిజిత్ లగ్నంలో ఉభయ నాంచారులని కన్యాదానంగా స్వీకరిస్తూ తాను గృహస్థాశ్రమ స్వీకారం చేసి పురాణ దంపతులైనటువంటి శ్రీమన్నారాయణులు, లక్ష్మీనారాయణులు మనకి ఆది దంపతులై దర్శన భాగ్యాన్ని అనుగ్రహించడం కోసం పెళ్లి కుమారుడిగా పెళ్లి కుమార్తెలుగా చిరుక సింహాసనాన్ని అధిష్ఠించారు. ఆ తదుపరి అమ్మవార్లకు కూడా ఉపచారాలను సమర్పణ చేసి వారి యొక్క వామహస్తానికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేయబోతారు కైంకర్యపరులు. ఎంతో నిష్ఠతో భక్తితో చేయవలసిన ఆరాధనా విధి శ్రీవైఖానస ఆగమం. వికనస మహర్షుల వారి చేత ప్రతిపాదింపబడి అత్రి, మరీచి, కశ్యప మహర్షుల చేత విస్తృతం చేయబడినటువంటి శ్రీవైఖానస ఆగమం అన్నది విష్ణుపద సాయుధ్యాన్ని పొందడానికి సులభమైనటువంటి మార్గాన్ని భక్తులందరికీ కూడా తెలియచేస్తుంది. అటువంటి జగన్నాథుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శేషసాయిగా శ్రీ మహావిష్ణువై సమస్త జగత్తుకి కూడా తానే రక్షకుడై వనమాలి గదీ శాంఖీ శంఖీ చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో విరక్షతు. ఆ శ్రీమన్నారాయణుడే మనల్ని రక్షించేటువంటి స్వామి. కాబట్టి అలనాడు అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి జానీహిన వే భక్త ప్రణశ్యతి అన్నారు. కౌంతేయ, నా భక్తుడైన వాడు ఎన్నటికీ కూడా చెడిపోడయ్యా, నన్ను నమ్మిన వాడు ఎప్పటికీ కూడా. కాబట్టి అటువంటి స్వామిని నమ్ముకున్న వాళ్ళం మనందరం.
అటువంటి స్వామిని నమ్మిన వాళ్ళకి ఏమి కొదవ, స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడం. అందున ఈ రోజున శుక్రవారం స్వామివారు వ్యూహలక్ష్మి హృదయలక్ష్మితో అభిషేకాన్ని స్వీకరించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారితో సుప్రసన్నంగా ప్రశాంత వదనులై ఇక్కడ చేస్తున్నటువంటి కళ్యాణోత్సవాన్ని కూడా స్వీకరిస్తున్నారు. అఖిల భువనాల అధినేత్రి సర్వమంగళ జగద్ధాత్రి శ్రీ మహాలక్ష్మి, ఆ జగన్మాత స్వామివారు వెన్నెల అయితే అమ్మవారు చల్లదనం. అటువంటి ఈ కార్తీక పౌర్ణమి వెన్నెలల వేళలలో స్వామివారి యొక్క అనుగ్రహం మనకి వెన్నెలలాగా కురుస్తుంటే, ఇరువురు దేవేరులు కూడా రెండు చందమామలలాగా స్వామివారికి ఇరుప్రక్కల ఈ కళ్యాణోత్సవంలో వేంచేపు చేయబడతారు. ఆ ఆది దంపతుల యొక్క దర్శన భాగ్యం చేత మన జన్మలు చరితార్థమవుతాయి, మన సంకల్పాలు నెరవేరతాయి, మన వంశాలు వృద్ధి చెందుతాయి. కాబట్టి అదిగో మహాలక్ష్మి అయినటువంటి భూదేవి అమ్మవారికి కూడా రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు. హరికిన్ బట్టపుదేవి పుణ్యముల ప్రోవర్ధంబు పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతల్తో నాడు పూబోణి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్లేములు వాపు తల్లి సిరీచున్ నిత్య కళ్యాణముల్. నిత్య కళ్యాణం కావాలంటే ఎవరి పాదాలను ఆశ్రయించాలి? శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క పాదాలను ఆశ్రయించాలి. శ్రీహరికి పట్టపుదేవి అయి, శ్రీదేవి అయి, పుణ్యాల దీవి అయి, సిరి సంపదల పెన్నిది అయి, చంద్రుని తోబుట్టువై వాణి శర్వాణులతో ఆటలాడే పూబోణిగా, అరవింద మందిరగా, అఖిల లోకాలకు ఆరాధ్యురాలైన విష్ణు వల్లభైనటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లతో కాంతులీనేటువంటి కటాక్ష వీక్షణాన్ని అనుగ్రహిస్తున్నటువంటి స్వామివారి పాదాలను శరణు వేడుతూ కైంకర్య పరులు కూడా రక్షాసూత్రాన్ని స్వీకరించి ఆ తదుపరి అంగంగా అగ్ని ప్రతిష్టాపన అనబడే ఆఘార వైదిక ప్రక్రియని సమంత్రకంగా అక్కడ నిర్వర్తించబోతున్నారు. హోమగుండానికి చుట్టూ సకల దేవతా పరివారాన్ని కూడా ఆవాహన చేస్తారు. ఇంద్రుడు సకల దిక్పాలకులను ఆవాహన చేస్తూ జరిగేటువంటి వేద మంత్రాలను ఆలకిద్దాం. శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజక్రమణే ఔపాసనాగ్నౌ అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్వింద్రమస్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధాంశం శుద్ధ ఆశీర్వాన్ మమక్త్ ఇంద్రశుద్ధో నాగహి చిత్తశుద్ధాభిరోధమిః శుద్ధోరయం నిధారయ శుద్ధో మమ దిశోమ్యః ఇంద్రశుద్ధో హినోరయం శుద్ధో వృత్రాణి దాశుని శుద్ధో వృత్రాణి జగ్నహే శుద్ధో వాజం శిదాసుని మయి దేవాత్ర ప్రణమాజనంతాం పూర్వే విష్టాస్యామ తనువా సుమీరాః మక్యం జిదంత మమ యాని హవ్యాకోతి సత్యా మనసో మే అస్తు ఏనో మానికాంకతమచ్చనాహం విశ్వే దేమాసో అధివోజదామి దేవీ షడర్మే రణక్రణోత విశ్వే దేమాస యహమీర్యత్థం మహాస్మహి ప్రజగామాతనోభిర్మారధామత్వసదే సోమరాజన్ జాతవేదో భువనస్య రేత యహసించ తపసో యజ్ఞనిష్యతే అగ్నిమశ్వత్థాద్రిహవ్యవాహకం శమీ గర్భాంజనగన్యోమయో భోః గృతప్రదీకో కృతయో నిరగ్నికృతే సమిద్ధో కృతమస్యాన్నం గృతప్రశస్త్వాదరితో బహంతకృతం పిబన్ సుఖితాజిక్షదేవాని అదితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితప్రసవ బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పరస్తాత్మహీమతస్తురుచో వేన ఆవహ సముద్రయా పపమా అస్య విష్టాసతస్య నమసతస్య వవః ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణి నమః ఇదమాసనం సోమో ధేనుకం సోమో అర్వంతమాశకం సోమో వీరంకరమన్యంతరాదే ఓం భూ స్వమమావాహయామి ఓం భవర్యజ్ఞాంగమావాహయామి ఓం సవరిందమావాహయామి ఓం భూర్భవస్వస్తింద్రమావాహయామి సోమస్య ఇదమాసనం బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్మన్నాగస్య పుష్ణేయమానోऽస్తి సప్తర్హీనాగం సుకృతాం విత్రలోకస్తత్రేమ సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్మన్నాగస్య పుష్ణేయమానోऽస్తి సప్తర్హీనాగం సుకృతాం విత్రలోకస్తత్రేమ యజ్ఞం జిరవాణజ్యధీః ఓం ప్రోక్ష్య పవిత్రే sto వైష్ణవ్యే sto యజ్ఞే sto వాజభూతే sto విష్ణార్మనధాభూతే sto యజ్ఞస్య పావనే స్తః పరశురస పవిత్రే sto వైష్ణవ్యో దేవసవితప్రసవమనాత్వచ్ఛత్రేణ పవిత్రేణ పదో సూర్యస్య రశ్మిభిరాపో దేమీరగ్నే పవో అగ్నే గుమోగ్రయమం యజ్ఞం యదాగ్నే యజ్ఞమిదం ధత్త యష్మానింద్రో ప్రణీతపుత్రసూర్యే
यूयमिन्द्रमवृणीर्थं त्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्डमप्रणीष्यामि किटमानवाचं यच्छा प्रणययज्ञं देवतावर्धयत्वन्नागस्य पृष्ठेयमानोऽस्ति सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्य त्रेमं यज्ञं यजमानं च धीः ओम प्रणय सोमावप्रणीष्यामि यजमानवाचं यच्छा प्रणययज्ञं देवतावर्धयत्वन्नागस्य पृष्ठेयमानोऽस्ति सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्य त्रेमं यज्ञं यजमानं च धीः ओम प्रणय सोमप्रणीतसमप्रणयत्वापो देवी प्रणयानि यज्ञं सकं साधयन्तरः इदं वदन्ति कृतभुक्तावदागसहस्रभूषं यजमानेञ्चतीः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्रानावाहयामि अपवोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवतविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिर्ष्णोभामि ब्रह्मणेर्ष्णोभामि इन्द्रागिर्ष्णोभामि अग्नयेर्ष्णोभामि सोमागिर्ष्णोभामि अग्निशोमाभ्यां प्रजापतिर्ष्णोभामि ब्रह्मणेर्ष्णोभामि इन्द्रागिर्ष्णोभामि वसुभ्योर्ष्णोभामि मरुद्भ्योर्ष्णोभामि रुद्रेभ्योर्ष्णोभामि अपवोपस्पृश्य श्रीमहाविष्णुमेर्ष्णोभामि बृहस्पतिर्ष्णोभामि मित्रागिर्ष्णोभामि वरुणागिर्ष्णोभामि आदित्येभ्योर्ष्णोभामि अस्यभ्यां पूष्णेर्ष्णोभामि कक्षागिर्ष्णोभामि कक्षदेवतसमागिर्ष्णोभामि औपासनयज्ञागिर्ष्णोभामि यज्ञदेवतविश्वेभ्यो देवेभ्योर्ष्णोभामि सर्वदेवेभ्योर्ष्णोभामि आद्यं तृप्यधिस्रयामि चरं तृप्यधिस्रयामि अग्ने द्योतरसे समिदसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितकं रक्षोऽन्तरिता अनातयः प्रत्यष्टकं रक्ष प्रत्यष्टा अनातयः चित्तदिस्थापनात्तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पदिस्थापनात्तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वादिपदापनात्तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षत आज्य चरुभिः इमामे अग्निष्टगाधेनवः सन्त्वेगा च शतं च सहस्रं च आयुतं च निगितं च प्रगितं च अर्पदं च न्यार्पदं च समुद्रश्च मध्यं च अन्तश्च परार्तश्च इमामे अग्निष्टगाधेनवः सन्त् इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः जनाप्रमे नमः विदर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवेद प्रसुभा षष्टिशतसहस्रान्निगितमक्षयमर्पदमानय अयन्तयद्म आत्मा जातवेदस्तेनेत्यस्ववर्तस्वजेतवृत्तगिदास्मान् प्रजग पशुभिर्ब्रह्मवर्चहेनान्नाद्येन समेधाय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेवतविश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्य ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा अदितेन्ममग्रस्ताः अनुमतेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीयपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिरासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्चक्रमणे उपासनाग्नो आघारान्ते स्वरमन्त्र अक्षरक्रिया दोषप्रायश्चित्तार्थम् अतो देवादिषट्वैष्टमहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुभा ओं अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रिधानदधेपदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः
ततो धर्माणि धारयन् स्वाहा विष्णोक्रमाणि पश्यतो वृतानि पुष्पशे इन्द्रस्य गित्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिमेव चक्षुरादरग् स्वाहा तद्विप्रासो विपन्यमो जाग्रवागं सस्यमिन्धरे विष्णोर्यत्र मम पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ शुभ स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितः प्रासामीः वेलयुनी कल्याण वेदिका वेलयुनी कल्याण वेदिका मति नुंडी కలికి జౌవనపు యాగము చేసెనతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు तस्मै समस्त वेदार्थविदे विखनसे नमः। अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रयमाणस्य महाजलौकस्य मध्ये परिभ्रममानानाम् अनेककोटिब्रह्माण्डानाम् एकदमे पृथिव्यप्तेजो वायुव्याकाश अहङ्कारमहदव्यक्ताख्य सप्तावरणीरावृते अस्मिन् महदि ब्रह्माण्डे आधारशक्ति श्रीवराहकूर्मानन्ताश्च परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे
భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్నంతి శుండాదండోత్తంభితే అమరావతే తేజోపదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధవత్యలకాపదే యశోపదేత్యష్టదేవ పునే విరాజతే ఇంద్రాగ్నియమ నిరితివర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకబాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవణేక్షుసురా సర్పితక్షేర సుత్తోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభో ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వే పద్మే విదే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుష హారీరావృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకర్మణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతప సంఘాతకాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ముత్తీర్యా తిలై సూర్యమండలపర్యంతం కృతరాశీర్వర్షసహస్రావధానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహలులోకే నివాసరిత్యర్థం త్రిగుణీకృతాగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపరవాజమీయ పౌండరీకాశ్వమేధాధి శతకృతమున్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య పదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరమ్యో అవిభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖణో మునీంద్రమదానుసారవిర్భృక్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రక్తగుహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశార్ంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతే స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవస్యమన ఆప్నమాన ఔర్వమేదల మంజారుహేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయో నిజాం భృగో సంకల్పదనయాం ఉత్తర భర్గోణి నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రకారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పదనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి
కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకదేర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థచిత్తయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జీవులు ఎవరిని స్మరించినంత మాత్రాన సకల శుభాలను శీఘ్రంగా పొందగలుగుతున్నారో అట్లాంటి నిత్య శుభకర కళ్యాణ గుణగణ విశేష పరిపూర్ణుడైనటువంటి శ్రీవారు స్వామివారు ఉభయ నాంచారులతో జరిగిన కన్యాదానాన్ని స్వీకరించి గృహస్థాశ్రమ ప్రవేశం చేశారు. నీలమేఘశ్యామ నీవే తండ్రివి మాకు కమలవాసిని మమ్ముగన్న తల్లి నీ భక్త వరులంత నిజమైన బాంధవుల్ నీ కటాక్షమాకు అనేక ధనము నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు నీ సహాయము మాకు నిత్య సుఖము నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య నీ పదధ్యానంబు నిత్య జపము అన్నట్లుగా నారసింహ శతకంలో శేషప్ప కవి గారు స్వామివారిని ఈ విధంగా ప్రార్థన చేశారు. అటువంటి స్వామికి ఈ రోజున జరుగుతున్నటువంటి కళ్యాణోత్సవం మరింత శోభాయమానంగా ప్రకాశించడానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తే, కార్తీక పౌర్ణమి అందున చంద్రుడు 16 కళలతో నయనానందకరంగా మనందరికీ దర్శనమివ్వబోతుంటే పగలే వెన్నెలగా తానే చందమామగా స్వామివారు ప్రకాశిస్తూ ఉన్నారు. స్వామివారు చందమామ ఏమిటండి అంటే, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు పుష్ణామి చౌషధి సర్వాహ సోమో భూత్వా రసాత్మక అన్నారు. రసస్వరూపుడనకు చంద్రుడనై నేనే సస్యాలన్నీ కూడా పోషిస్తున్నానంటూ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. చంద్రుడు తానేనని చెప్పారట. మరి అంతటి మహిమ కలిగినటువంటి కలువల రేడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు క్షీరసాగర మదనం నుంచి జనించినటువంటి ఆ జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మిని చంద్రుని సహోదరి అయినటువంటి తల్లిని చేపట్టి, అంతేకాక సకల జగత్తుని కూడా స్వయం ప్రకాశకుడై ఈ పుడమినంతా కూడా వెన్నెల కాంతులతో పంటలను సస్యాలను పండించి జీవుల ఆకలి బాధల్ని తీర్చేటువంటి స్వామిగా అంతర్యామిగా స్వామివారు వేనోళ్ల కీర్తింపబడుతున్నారు. వేదంలో చంద్రమా మనసోజాత అంటారు. అంటే భగవానుడి యొక్క మనస్సు నుంచి చంద్రుడు ఉద్భవించాడట. అలాంటి హిమాంశుడు ఆ లోకనాథుడి యొక్క హృదయపక్షానికి చెందితే ఆ హృదయ అంశతో జన్మించినటువంటి ఆ జాబిలిలోని చల్లదనం మరెక్కడిదో కాదు. సాక్షాత్తు పరమాత్మ యొక్క హృదయ అంశతో జన్మించడం వల్ల స్వామివారి హృదయ చల్లదనమే చంద్రుని చల్లదనం. అటువంటి స్వామికి ఈ రోజున చక్కగా అంగరంగ వైభవంగా నయనానందకరంగా జగన్మోహనంగా జరుగుతున్నటువంటి ఈ తిరు కళ్యాణ మహోత్సవంలో నింగిపైన రాత్రికి మనం నిండు చంద్రుడైనటువంటి నిశానాథుణ్ణి చూస్తే, నేలపైన ఈ సస్యాలను పోషించేటువంటి ఆ సుధాధాముడు మనకి స్వామిగా ఈ పగటిపూటే మనందరికీ కూడా స్వామివారు ఆ నెలరాజుగా మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు. అటువంటి స్వామి సూర్యచంద్రులు ఇరువురు కూడా స్వామి యొక్క 2 నయనాలు. వేడికుండలాంటి సహస్రకిరణుడైనటువంటి సూర్య భగవానుడి కంటే కూడా సుధాకరుడైనటువంటి మనస్సులను ఉల్లాసపరిచేటువంటి ఆ సుధాకరుడి వైపే మనకి మక్కువ ఎక్కువ.
కలువలకే కాక సమస్తమైనటువంటి జగత్తుకి కూడా ఆ కళాధరుడే కావలసిన వాడిగా కీర్తింపబడుతుంటాడు. అటువంటి ఈ కార్తీక పౌర్ణమి వెన్నెల వెలుగులు మనకి పగటిపూటే కురుస్తున్నాయ్యా అన్నట్లుగా స్వామివారి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని చల్లదనాన్ని కలగజేస్తూ జరిపిస్తున్నారు కైంకర్యపరులు. నెలరాజైనటువంటి చంద్రుడికి 16 కళలు ఉంటాయేట. అందుకే 15వ రోజు ఈ పౌర్ణమి రోజున అమృత, మానద, పూష, తుష్టి, పుష్టి, ధృతి, కామదాయిని, శశిని, చంద్రిక, కాంతి, జ్యోత్స్న, శ్రీ, ప్రీతి, అంగద, పూర్ణ, అపూర్ణలు సొంపారగా కలిసినటువంటి మూర్తి ఎవరయ్యా అంటే ఈ 16 కిరణాలు కూడా ఈ వెన్నెల వెలుగులలో పౌర్ణమి రోజున మనందరం కూడా పొందగలుగుతూ ఉంటాం ఈ శక్తులని. కాంతి అంటే శక్తి స్వరూపం కదా. ఈ 16 కళలు కలిసి సొంపారగా కలబోసినటువంటి సౌందర్యమూర్తి శ్రీవేంకటాచలపతి. అటువంటి స్వామి మరి షోడశ కళానిధి కదా. ఆయనకి షోడశ ఉపచారాలు సమర్పణ చేయాలి అంటే ఏమేమి స్వామివారికి ఉపచారాలను సమర్పణ చేయాలి? ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, అభిషేకం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం, దక్షిణాదులతో స్వామికి ఉపచారాలను సమర్పణ చేస్తే ఆహా మన యొక్క సౌభాగ్యమే సౌభాగ్యం కదా. కాబట్టి మనఃపూర్వకంగా మానసిక పూజతో స్వామికి వీటిని సమర్పణ చేసినట్టుగా భావన చేయడం ద్వారా ఈ కార్తీక పౌర్ణమి రోజున మనమందరం కూడా ఆ షోడశ కళానిధైనటువంటి స్వామివారికి సమస్తమైన ఉపచారాలను సమర్పణ చేశాము అన్నట్టుగా భావన చేస్తే అదిగో కన్యాదానం మహాసంకల్పం పూర్తయిన తర్వాత మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృత్యంత తాన హస్తే కురుతా అధః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృత్యంత తాన్ హస్తే కురుతా అధః సీతా సావిత్రీ భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. సుప్రతిష్ఠితమస్తు. సతి నీకు నమరే అటువంటి సతి నీకు నమరే నాయకుడా అటువంటి సతి నీకు నమరే నాయకుడా తటుకన నీకే తగునయ్యా అటువంటి సతి నీకు నమరే నాయకుడా తటుకన నీకే తగునయ్యా అటువంటి సతి నీకు నమరే. కుదూరక మెలుపున ఆనలు మీరక చలములను రక సారె కుదూరక
మెలుపున ఆనలు మీరక కిలకిల పతితో కెలయుచు కేరక తలపులో మెలగు తరుణివో జాణ కిలకిల పతితో కెలయుచు కేరక తలపులో మెలగు తరుణివో జాణ అటువంటి సతి నీకు నమరే నాయకుడా ఔపాసనాగ్నో ప్రధాన హోమం హోష్యే అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసువా ఓం అగ్నిరేతు ప్రథమో దేవతానాగం సోస్య ప్రజాముజ్జనమృత్యపాశాత్ తతయకం రాజావరణో నమంజదాం యథేజక స్త్రీ పౌత్రం కన్నరోధాత్ స్వాహా ఇమం మే మృణశ్రుతిహిమత్యాజ మృణయ తామవస్సురాజకే స్వాహా తత్వాయామి బ్రహ్మణా మందమానసదాశాస్తే ఇదమానో హవిర్భిః అహేడమానో వరుణే హవోదృశకం సమాన ఆయ ప్రమోషే స్వాహా తన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేడో వజాసతిష్ఠాః యజిష్టో బంధితమస్సోషడానో విశ్వాన్ ద్వేషాగం సిప్రమమధ్యస్మత్ స్వాహా సత్పన్నో అగ్నే పమో భవతే నేతిష్టో అస్యావశతో వ్యుష్ట అవయక్ష్మణో వరుణకం నడానో వేహమృటీకకం సహవోనయేతి స్వాహా తమగ్నే అయాస్యాసన్మనసాహితః అయాసన హవ్యమోహితే యానో దేహి భేషడగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్స్తాః అనుమతేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసమిద ప్రాసామీః శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిద ప్రసువా శ్రీనివాస స్వామినః లాజహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిద ప్రసువా ఇమాన్ లాజానామిత్యభిఘార్య ఇమాన్ లాజానామపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుపభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్వాయుషో దోషధీనాగుం రసేనోత్పజ్జన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అను విశ్వావుతత్వయా వయం ధారావుదన్యా ఇవ అతిగాహే మహిత్విషః ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుపభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భువస్సుభ స్వాహా అదితేన్మమగ్స్తాః అనుమతేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిద ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచకర్మణి ఔపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషట్మైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసువా ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రిధానదధే పదం సమూఢమస్య భాగం సురే స్వాహా त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतगतो वृदानि पस्पशे इन्द्रस्य यज्ञसखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरजः दिमेव चक्षुरादरग् स्वाहा तद्विप्रासो विपण्यमोजाग्रवागं सस्यमिन्धरे विष्णोर्यत्र मम पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सुभ स्वाहा ॐ भूर्भुव सुभ स्वाहा अदितेन्ममग्रस्ताः नमदेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसवितः प्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीयपदे पुरुषोत्तमस्य श्री भूनिलासमेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाक्यञ्चकर्मणि औपासनाग्नौ
कर्मसात् पुण्यार्थं परिष्टादन्त होमं होष्ये अदितेन मन्यस्व नमदेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुभा यदस्य कर्मणोतिरेरजं यत्वान्योनमहाकरम् अग्निष्टस्विष्टकृत्तान् सर्वज्ञस्विष्टकं सहरङ्गरोध स्वाहा अग्नये स्विष्टकृते होदाहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रै वानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दाभोदग्निस्तत्पुनरः जातवेदाभिदर्शनि स्वाहा पुनरग्निचक्षुरात्रेन्द्रो बृहस्पतिः पुनर्मे अस्मदायं चक्षुरादितमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा पशुनिष्टेभ्य स्वाहा भेषन्द्रित्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा ऋद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधिषीमहि स्वाहा समिदशतेजोषितेजोमयधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने सप्त सप्तदिक्मा सप्तऋषये सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यन्ति सप्तयो निरापनत्वा कृतेन स्वाहा ऋतधान विद्वान नष्टभृतेन पूर्णमाहुतिञ्जो मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं ज्योर्भुक्तं पृथिवीभुक्तं वोषधि वनस्पति गन्धर्वाप्सरसस्यैव भुक्तम् अग्निर्जैनं वेदिर्जैनं ज्योर्जैनं पृथिवीजैनं वोषधि वनस्पति गन्धर्वाप्सरसस्यैव जीर्णं समन्ताम्बर्हिर्हविषा घृतेन समादित्यैर्वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जहामि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो ज्योस्तृप्यतो पृथिवीतृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधि वनस्पतिगन्धर्वाप्सरसस्यैव तृप्यन्तां मे दक्षिणदपितरपितामहाप्रपितामहाश्चाक्षय्यमस्तृप्यन्तां मदितेन्वमग्रस्ताः हनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितः प्रासामीः आवाहनदेवताभ्यो नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा अक्षतमक्षत्यै जुहोमि अक्षितमसि मामेक्ष्येष्ठाः प्रात्यान्तिषि देवार्तजो मार्जयन्ताम् वरशिष्टाकक्वरेष्टो ग्रम्वचो अपापधीन् त्वेषं वचो अपापधीक स्वाहा ऊर्ध्वं यज्ञं नयतं मारीक्वर्धमत्र नमेधां वष्णन् पृथिव्या देवो मा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपणया दक्षिणतः परिधिमपणया उत्तरतः परिधिमपणया पश्चिमतो विष्णोः सुदनमसि दक्षिणतो विष्णोः सुदनमसि उत्तरतो विष्णोः सुदनमसि प्राच्यां विष्णोः सुदनमसि सर्वानन्यान् परसमुख्या ग्रन्थीन् विसृज्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामा बवोषधयो मरुतां पृषतयस्थितमङ्गच्छततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनगुं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्नेः कस्यपस्य त्रयायुषम् यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय सिताय सितञ्च वर्चसे त्रयायुषम् आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातरा महेरणाय दक्षसेन्यो पश्चिमतमोरसस्तस्य भार्यते हनः उषतिरिवमादरः तस्मा अरङ्गमामवो यस्य क्षया जन्मधः आपो जनयथा जनः यत्तेऽग्ने तेजस्तेनाहं तेजस्मी भूजासं यत्तेऽग्ने वर्चस्तेनाहं वर्चस्मी भूजासं यत्तेऽग्ने हरस्तेनाहं हरस्मी भूजासमय मेधामय प्रजामय यज्ञस्तेजो तथातमय मेधामय प्रजामय इन्द्रयन्द्रयं तथातमय मेधामय प्रजामय सूर्यो भ्राजो तथात् मन्त्रहीनं क्रियाहीनं भक्तहीनं हुदासना यक्रन्दमया देवपरिपूर्णतस्तुते प्रायश्चित्तान्यशेषानु होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत्सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्रघ्याचमनीं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः पुनः पाद्रघ्याचमनीं समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु
యజ్ఞేశ్వరాయ నమః యథాసుఖం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీనివాసార్పణమస్తు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. యజ్ఞో వై విష్ణు అంటారు. చేసినటువంటి ఆ మాంగళ్య ధారణ కార్యక్రమానంతరం జరిగినటువంటి లాజహోమంలోని ఆ యజ్ఞ ఫలని యజ్ఞభోక్తగా స్వామివారికే సర్వం శ్రీ కృష్ణార్పణం అంటూ సమర్పణ చేసి పూర్ణాహుతిని పూర్తి చేసి అదుగో వారణమాయర కార్యక్రమాన్ని తాళ్లపాక వంశీకుల చేత శ్రీవైఖానస కైంకర్య పరులు ఆడుతున్నటువంటి ద్రవిడ వేదానికి సంబంధించిన పులబంతుల ఆటని మనందరం కూడా దర్శించాము. అణురేణు పరిపూర్ణమైనటువంటి శ్రీమన్నారాయణ స్వరూపము, ఆ రూపము మలయప్ప స్వామిగా అర్చావతార స్వరూపంగా తన భక్తులను అనుగ్రహించేటువంటి నెపంతో స్వామివారు ఉభయనాంచారులతో ప్రతి నిత్యము స్వీకరించేటువంటి ఈ శ్రీవారి కళ్యాణోత్సవంలో తదుపరి అంగంగా పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని అక్కడ కైంకర్య పరులు సమంత్రకంగా భక్తితో నిర్వర్తిస్తున్నారు. సప్తగిరువులపై శ్రీవెంకటేశ్వరు సర్వశక్తిమంతుడై సకల వరప్రదాయకుడై సకల జగత్తుని కూడా అవలీలగా ఆలించి లాలించి పాలించేటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై ముజ్జగాలను తన మాయలలో ముంచెత్తేటువంటి ముగ్ధ మోహన మూర్తిగా మలయప్ప స్వామిగా ఆ స్వామివారి యొక్క మాహాత్మ్యాన్ని తెలియజేయడం దుర్లభం. ఉత్కృష్టమైనటువంటి స్వామివారి యొక్క లీలా విశేషాలను వర్ణించటం ఊహాతీతం. కేవలం దర్శన భాగ్యం చేత మాత్రమే తరించగల భగవానుడు శ్రీమన్నారాయణుడు. స్వామివారి దర్శనంతోనే సకల సంకల్పాలు సకల వ్యామోహాలు కూడా నెరవేరిపోతాయి. మహిమోపేతుడై మంగళాకారుడైనటువంటి శ్రీవేంకటాచలపతి, ఆ శ్రీవేంకటాచలపతి మంత్రజపంతో పునీతమైనటువంటి పరమ భాగవతోత్తములందరూ కూడా స్వామివారి సాన్నిధ్యాన్ని చేరగలుగుతారు. అధికార గణంతో పాటు స్వామివారి పట్ల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలను కలిగిన జనులందరూ కూడా వేనోళ్ల ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఎలుగెత్తి కీర్తిస్తుంటారు. ఈ పుష్పమాల పరివర్తనంలో పుష్పమాలా ప్రియుడైనటువంటి పుష్పాలంకార ప్రియుడైనటువంటి స్వామివారి చెంతకి ఉభయ నాంచారులు కూడా వేంచేపు చేయబడతారు. పురాణ దంపతులై ఆది దంపతులై లక్ష్మీనారాయణులై జగత్తుని సుసంపన్నంగా దీవించేటువంటి స్వామి అమ్మవార్ల యొక్క దర్శన భాగ్యం మనందరికీ కూడా శ్రీ భూనీలా సమేత మలయప్ప స్వామివారిగా స్వామివారి సందర్శన భాగ్యం, ఆ తదుపరి అక్షతారోపణ కార్యక్రమం. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరుల ముత్యాల మెడ పెండ్లి
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.